వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దుర్గం చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. దుర్గం చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు సీఎం సోదరుడు. సీఎం సోదరుడు నివాసం ఉంటున్న ఇంటికి సైతం నోటీసులు ఇచ్చారు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. దుర్గం చెరువు ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. దుర్గం చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో పలువురికి నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు సీఎం సోదరుడు. సీఎం సోదరుడు నివాసం ఉంటున్న ఇంటికి సైతం నోటీసులు ఇచ్చారు. నెక్టో కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు. మరోవైపు దుర్గం చెరువు సమీప ప్రాంతాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1995లో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అనుమతులు ఉన్నాయని, జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకునే ఇల్లు కట్టుకున్నామన్నారు. ఇప్పటికే నోటీసులు వచ్చిన పలువురు కోర్టును ఆశ్రయించారని, కోర్టు సైతం నోటీసులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు. 2018లో హైపవర్ కమిటీ కూడా ఇది ఎఫ్టీఎల్లోకి రాదు అని చెప్పిందని గుర్తు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. గ్రేటర్ పరిధిలో హైడ్రా దూకుడు పెంచింది, వరుసగా కూల్చివేతలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా దుర్గం చెరువు పైన ఫోకస్ పెట్టింది. దుర్గం చెరువును ఆనుకుని ఉన్నటువంటి 5 కాలనీల వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. 30 రోజుల్లో తమ కట్టడాలన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 5 కాలనీలలో ప్రస్తుతం ఎవరైతే మీరు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? అమర్ కోఆపరేటివ్ సొసైటీ. గవర్నమెంట్ ఎటువంటి నోటీసులు ఇచ్చింది, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటామని చెప్తుంది, మీరు ఏమంటారు? గవర్నమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ నోటీసులు స్టార్ట్ అయినాయి. లాస్ట్ 1 మంత్ నుంచి కొంతమందికి ఇస్తున్నారు, ఇంకా కొంతమందికి ఇంకా అందలేదు. సో వీటిలో వచ్చేసి క్లియర్గా ఏంటంటే మాది అమర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మాది హుడా లేఅవుట్. అది 1995లో హుడా లేఅవుట్. ఇప్పుడు ఇది హుడా లేఅవుట్, ఇది పర్మిట్ నెంబర్. ఓకే, మీరు దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇది హుడా లేఅవుట్ పర్మిట్ నెంబర్. ఇది 1995లో అప్రూవ్డ్ అయింది ప్లాట్. సో దీనికి ఏంటంటే దీనికి ఒకటి మనకు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఒకటి క్లియర్గా ఏంటంటే, మనం ఇప్పుడు ఎందుకంటే ఎప్పుడు కూడా లేఅవుట్లు శాంక్షన్ అయినప్పుడు ట్యాంకులు కడతారు. అది ట్యాంక్ కూడా కవర్ చేసుకోవాలి. వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్తో ఇది అప్రూవ్డ్ లేఅవుట్ 95 అయిన తర్వాత దాని సబ్సిక్వెంట్గా ఇది అందరూ పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళే పర్మిషన్స్ వచ్చినాయి, ప్రిసీడింగ్ కాపీస్ ఉన్నాయి, ప్లాన్ కాపీస్ ఉన్నాయి, అన్నీ క్లియర్గా అప్రూవ్ చేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చెప్తుంది, గతంలో ఎవరో పర్మిషన్స్ ఇచ్చారు కానీ అప్పుడు ఎవరు పర్మిషన్స్ ఇచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా తొలగించాల్సిందే అని చెప్తున్నారు కదా. అయితే ఇందులో వచ్చేసి అసలు ఆ ఎఫ్టీఎల్ అదే ఆ సిస్టమే, ఆ ఎఫ్టీఎల్ అనేది మెజర్మెంట్స్ అవడే తప్పు జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎఫ్టీఎల్ అయినప్పుడు ఎవరు నోటిఫికేషన్స్ ఎవరికి రాలే, పాయింట్ 1. అండ్ నెంబర్ 2 అంటే ఏంటంటే వాళ్ళు ఎఫ్టీఆర్ ఎట్లయితే వీళ్ళు ఇప్పుడు ఒకసారి 2010లో వర్షాలు చాలా వచ్చినప్పుడు మనకు హైదరాబాద్లో వర్షాలు వస్తే మనకు తెలిసిందే పరిస్థితి. 2000 ఇయర్ ఆగస్ట్ 22 నైట్ నుంచి 24 అవర్స్లో 25 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. సిటీ సగం మునిగిపోయింది. అప్పుడు కూడా ఇక్కడ కూడా నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. అశోక్ నగర్, గాంధీనగర్ అన్నీ మునిగిపోయినాయి. అప్పుడు ఇక్కడ నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. అప్పటికి అసలు ఇక్కడ ఎఫ్టీఎల్ అనే కాన్సెప్టే లేదు. ఎఫ్టీఎల్ అప్పటికి మాకు పర్మిషన్లు వచ్చినా ఇల్లు కట్టేసుకున్నాం. సార్ గవర్నమెంట్ అయితే నోటీసులు ఇచ్చింది 30 డేస్లో కూల్చమంటుంది, మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు దానికంటే ముందు ఒకటి చెప్పదలుచుకున్నాను. 2022లో ఒక కమిటీ ఫామ్ అయిందండి. చీఫ్ సిటీ ప్లానర్ జాయింట్ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి, ఎస్సీ ఇరిగేషన్ డైరెక్టర్ ప్లానింగ్ హెచ్ఎండిఏ అండ్ ఎస్సీ లేక్స్ అనేది ఒక కమిటీ ఫామ్ అయింది. ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే దీన్ని ఎవాల్యుయేట్ చేసి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని మేము అమర్ కోఆపరేటివ్ సొసైటీ వచ్చేసి మేము ఎత్తులో ఉన్నాం. లేక్ అటు సైడ్ ఉంది, మేము ఎత్తులో ఉన్నాము. అందులో మధ్యలో ఏంటంటే డైవర్షన్ ఆఫ్ సీవేజ్ ఒకటి మాకు ఇక్కడ సీవేజ్ కూడా మేము మాకు ప్రొవైడ్ చేయండి నాలాలకు అని చెప్తే సీవేజ్ కూడా ఒక ప్రొవైడ్ చేసినాం. మీకు దీని ప్రూఫ్స్ ఇది ఇక్కడ క్లియర్గా ఏంటంటే అమర్ కోఆపరేటివ్కి సంబంధించి ఎన్ని ఇళ్లకు నోటీసులు ఇచ్చారు? నోటీసులు దాదాపుగా ఇప్పుడు ప్లాట్స్ వచ్చేసి ఇప్పుడు ఒక సగం మందికి వచ్చినట్టున్నాయి. ఇంకా చాలా మందికి రాలేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్తారా లేకపోతే తొలగించుకుంటారా, ఏం చెప్తారు? ఆల్రెడీ కొంతమంది ఎవరైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ నోటీసులను కూడా కొట్టివేయడం జరిగింది. నిన్న జడ్జిమెంట్ కాపీస్ కూడా వచ్చినాయి. మీకు అవి పబ్లిక్ డొమైన్లో కూడా ఉన్నాయి. వాటిని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇది నోటీస్ని కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇది శాస్త్రీయ పద్ధతులు ఏవైతే నోటీసులు ఇచ్చినారో ఇప్పుడు ఎవరైతే యాక్షన్ తీసుకుంటున్నారో ఇప్పుడు నాకు న్యూ డిపార్ట్మెంట్స్ ఎవరైతే వచ్చినాయో
దయచేసి ఇక్కడికి వచ్చి మీరు వచ్చి ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ వాస్తవ పరిస్థితులను చూడండి, చూసిన తర్వాతనే మీరు ఏదైనా కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు, దాదాపు డాక్టర్స్ కాలనీ, కావురీల్, సమర్ సొసైటీ, నెక్టార్స్ కాలనీ, ఇట్లా దాదాపు 5 కాలనీలకు గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు నోటీస్ అయితే ఇచ్చారు. సో ఇప్పటికే దీనిపైన పలువురు కోర్టుకు కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా ఇటువంటి నోటీసులు చెల్లవు అంటూ ఆదేశాలు ఇచ్చాయనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. గతంలో అంటే దాదాపు 20 ఏళ్ల కిందనే ఇక్కడ లోన్లు తీసుకొని అప్పు తీసుకొని ఇక్కడ చాలా వరకు నిర్మాణాలు చేశాము. ఇప్పుడు వచ్చి శాస్త్రీయ పద్ధతి లేకుండా ఈ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు అంటూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.